Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. Next, Akram and Vikram carried on a business by investing in the ratio of 4:5. After 3 months, Akram 1/4 from his investment withdraw. During the same period, Vikram 1/5 from his investment withdraw. If their total profit after 10 months, అంటే 10 months వరకే సైడ్ క్లియర్గా 10 months ఓన్లీ ఇక్కడ ఏంటమ్మా ఓన్లీ 10 months, ఒకవేళ 10 నెలలకు అన్నాడు అంటే ఓన్లీ 10 months మాత్రమే టైం పీరియడ్ ఇక్కడ. ఓకేమ్మా, ఎస్ ఎంతమ్మా 76,000. దెన్ అక్రమ్ షేర్ ఈజ్, అక్రమ్ మరియు విక్రమ్ 4:5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం నిర్వహించారు. 3 నెలల తర్వాత అక్రమ్ 1/4 వంతు భాగం ఉపసంహరించుకున్నాడు మరియు విక్రమ్ 1/5 వంతు భాగం ఉపసంహరించుకున్నాడు. ఒకవేళ 10 నెలల తర్వాత వారికి వచ్చిన లాభం 76,000 రూపాయలు అయితే అందులో అక్రమ్ యొక్క వాటా ఎంత? ఎస్, ఇంతకుముందు సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ ఏమో మనకి, ఇది కూడా పార్ట్నర్షిప్ రిలేటెడ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి అక్రమ్, నెక్స్ట్ ఏంటమ్మా విక్రమ్, వారి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయమ్మా మనకు 4:5 ఎంతమ్మా మనకి 5 ఉన్నాయి. సో 4:5 ఉన్నాయి కదా. ఎస్, సో ఆఫ్టర్ 3 months వరకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడమ్మా మనకి 4 రూపీస్. 3 months తర్వాత ఎంతమ్మా 1/4. దేంట్లో 1/4? 4లో 1/4. 4లో 1/4 అంటే ఎంతమ్మా 1 రూపీ. 1 రూపీ విత్డ్రా. 4లో 1 రూపీ విత్డ్రా అంటే ఎంతమ్మా 3. సో టోటల్ టైం పీరియడ్ ఎంతమ్మా మనకు 10. ఇక్కడ ఆల్రెడీ 3 months కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎంతమ్మా మనకు 7 months. అదేవిధంగా సేమ్ ఇన్ ద సేమ్ టైం పీరియడ్ విక్రమ్ ఆల్సో ఏంటమ్మా 1/5. దేంట్లో 1/5? 5 అంటే 5లో 1/5 ఎంతమ్మా మనకు? సో ఎంత వస్తుంది? 1 కదా మనకి. అంటే ఈ 5 ఎన్ని హౌ మెనీ మంత్స్ ఇన్వెస్టెడ్? 3 months. సో ప్లస్ ఈ 3 months తర్వాత ఏంటమ్మా 1/5 విత్డ్రా. 1/5 అంటే ఎంతమ్మా 1 పోతే ఎంత ఉంటుంది? 4. వాట్ ఇస్ ద టైం పీరియడ్? 7. సో 4 3 ఎంతమ్మా 12. 7 3 ఎంతమ్మా 21. దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇది 33. ఎస్, 5 3 ఎంతమ్మా 15. 7 4 ఎంతమ్మా 28. 28 అంటే ఎంతమ్మా డెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 43. అంటే వాటి యొక్క ప్రాఫిట్ ఎలా డివైడ్ చేయాలమ్మా మనకు 33:43 రేషియోలో డివైడ్ చేయాలి. టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా 76. ఈ 76 ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 76,000 కదా. ఎస్, డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1000 రూపీస్ అవుతుంది. 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 1000. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా అక్రమ్ మీన్స్ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 33. 1 part 1000 అయితే దట్ ఈజ్ 33 parts ఈక్వల్ టు 33 into 1000 అంటే ఎంతమ్మా మనకు 33,000 రూపీస్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 33,000 రూపీస్. ఓకేమ్మా. ఎస్, A and B start a business with investments in the ratio 8:5. B is a working partner. What percentage of total profit should be given as a salary to be such that their incomes are equal? A, Bలు వరుసగా 8:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. బి వర్కింగ్ పార్ట్నర్ అయితే మొత్తము లాభంలో ఎంత శాతము బికి జీతముగా ఇవ్వడం వలన వారి ఇద్దరు ఆదాయాలు సమానము అవుతాయి. ఓకేమ్మా. సో ఆల్రెడీ ఏం లేదమ్మా మనకు ఏ బిల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎంతమ్మా మనకు 8:5 అమ్మా. 8:5. బి ఆల్రెడీ ఏమన్నాడమ్మా మనకు వర్కింగ్ పార్ట్నర్ అన్నాడు. ఓకే, మొత్తం లాభంలో బికి అంటే వర్కింగ్ పార్ట్నర్ అంటే ఏంటేమో మనకి శాలరీ ఇవ్వాలి. బికి ఎంత జీతముగా ఇస్తే వారి ఆదాయాలు సమానం అవుతాయి. సమానంగా అంటే అప్పుడు ఇక్కడ వచ్చి మనకి ఇది 8:5. ఇప్పుడు ఏమవుతుందంటే ఏకి ఎంత వస్తుందమ్మా 8 రూపీసే. ఎందుకు? ఏ ఓన్లీ స్లీపింగ్ పార్ట్నరే కాబట్టి అతనికి జీతం అయితే ఏమీ రాదు. బట్ ఏకి జీతంగా ఇవ్వడం వలన వారి ఆదాయాలు సమానం అవుతాయి. అంటే ఏ 8 ఉంది, అప్పుడు బి కూడా ఎంత వస్తుందమ్మా 8. ఎందుకు? ఈ రెండు సేమ్ అవుతాయి అన్నాడు మనకి. అంటే 8:8 అంటే మళ్ళీ సింప్లిఫై చేస్తే ఎంతమ్మా 1 కదా మనకు అయ్యేది. క్లియర్ అండర్స్టాండింగ్? సో ఇక్కడ ఏమవుతుందమ్మా బి వర్కింగ్ పార్ట్నర్ అంటే బికి శాలరీ ఇవ్వాలి. బట్ ఫైనల్గా వారి యొక్క ఇన్కమ్స్ ఎలా ఉంటాయన్నాడు? ఆదాయాలు సేమ్ అంటే ఏ ఇన్కమ్ బి ఇన్కమ్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. అతనికి శాలరీ రాదు. అంటే బి మాత్రం చేంజ్ అవుతుంది. అంటే వారి ఆదాయాలు సమానంగా అంటే ఇప్పుడు 8:8 అంటే ఎంతమ్మా 1 అవుతుంది. అంటే ఇప్పుడు మొత్తం ఎంతమ్మా మనకి ఇక్కడ 13 అవుతుంది.
ఇక్కడ ఎంతమ్మా టోటల్గా 16. అప్పుడు వాటి యొక్క జీతం ఎంత యాడ్ అవుతుందమ్మా 3 రూపీస్ యాడ్ అవుతుంది. అంటే ఆ శాతం ఎంతమ్మా 3/16. పర్సంటేజ్ ఎంతమ్మా మనకు ఇంటూ 100. ఎస్ ఇంటూ 100. 4లో హౌ మెనీ టైమ్స్ 4. 4లో ఎంతమ్మా 25. 25 3 ఎంతమ్మా 75/4. 4లో ఎంతమ్మా 18. 18 4 ఎంతమ్మా 72. అంటే వాట్ ద రిమైండర్ 3/4. అంటే సో ఏ జీతంలో ఎంత శాతం జీతంగా ఇస్తున్నాడమ్మా మనకు 18 3/4% జీతంగా ఇస్తే వారి ఆదాయాలు ఎలా ఉంటాయమ్మా సమానంగా ఉంటాయి. సో వాట్ దట్ ఆన్సర్ 18 3/4%. నెక్స్ట్ simple interest on a certain sum for 6 years is 6/25 of the sum. The rate of interest is direct question amma maniki. Yes, కొంత సొమ్ము యొక్క బారు వడ్డీ 6 సంవత్సరాలలో దానిలో అంటే అసలులో 6/25 వంతు అయినా వార్షిక బారు వడ్డీ రేటు ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా డైరెక్ట్గా వడ్డీ రేటు కావాలి. వడ్డీ రేట్ అంటే ఏంటమ్మా ఫార్ములా డైరెక్ట్గా 100 ఇంటూ I/what పీటీ డైరెక్ట్గా. సో పీటీ అంటే ఇప్పుడు ప్రిన్సిపల్లో ఇంట్రెస్ట్ ఎంత అన్నాడమ్మా మనకు 6/25. ఇది 1 అనుకుంటే దీనిలో ఎంత తీసుకోవచ్చమ్మా 6/25. ఇదే కదా మనకి డైరెక్ట్గా. సో అసలులో 6/25 ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 6/25. 6/25 ప్రిన్సిపల్ ఎంతమ్మా 1. టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు మనకి 6 ఇయర్స్. అంటే 6 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 25 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 4. దట్ బికమ్స్ హౌ మెనీ ఇయర్స్ 4. సో సారీ మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 4%. సో వర్ దట్ ఆన్సర్ 4%. నెక్స్ట్ a person divided a sum of 17,200 rupees into 3 parts. Invested at 5%, 6%, 9% per annum simple interest. At the end of the 2 years, he got the same interest on each part of money. What is the money invested at? ఒక వ్యక్తి 17,200 రూపాయలను 3 భాగాలుగా విభజించి వాటిని వరుసగా 5%, 6%, 9% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టెను. 2 సంవత్సరాల చివర వాటిపై సమానమైన వడ్డీ వచ్చును. అయినా 9% వడ్డీకి పెట్టిన పెట్టుబడి ఎంత అన్నాడు. ఓకేమ్మా ఇక్కడ చూడమంటే ప్రతి సొమ్ముని ఏంటమ్మా 2 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా P1 ఎంత మనకి తెలియదు, P2 నెక్స్ట్ ఏంటమ్మా P3. ఎస్ సో P3. సో ఇప్పుడు ఈ వీటిని సో 2 సంవత్సరాల తర్వాత వాటిపైన వచ్చే వడ్డీలు ఎలా ఉంటాయమ్మా సమానం అన్నాడు. ఓకేమ్మా ఫస్ట్ ఏంటమ్మా 5% per annum ఫర్ హౌ మెనీ ఇయర్స్ 2 ఇయర్స్. సెకండ్ ఎంతమ్మా 6% per annum ఫర్ హౌ మెనీ ఇయర్స్ 2 ఇయర్స్. థర్డ్ వన్ ఎంతమ్మా 9% per annum ఫర్ 2 ఇయర్స్. ఇంకా 2 ఏమవుతుందమ్మా క్యాన్సల్ అయిపోతుంది, అవసరం లేదు కదా. సో ఈ మూడింటిపైన వచ్చి బార్ వడ్డీలు సమానం. అంటే ఇప్పుడు మనకి ఏంటమ్మా మనకి ఆ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రేషియో ఏంటమ్మా మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు 5, 6, 9కి ఏంటమ్మా LCM మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎంతమ్మా మనకు 5, 6 నెక్స్ట్ ఏంటమ్మా 9 LCM. 3లో సో వాట్ ఇస్ దట్ 3 2 జా 3 3 జా 3 5 జా 15 15 2 జా 30 30 into 3 ఎంతమ్మా 90 అవుతుంది కదా. అంటే టోటల్ LCM ఎంతమ్మా 90. ఈ 90లో 5 parts అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 18. నెక్స్ట్ 6 parts అంటే ఎంతమ్మా 15. నెక్స్ట్ ఎంతమ్మా 9 parts అంటే ఎంతమ్మా 10. ఇప్పుడు మనకి అంటే ఆ ప్రిన్సిపల్ను ఆ 17,200 ఎలా డివైడ్ చేస్తున్నామా 18:15:10 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. అంటే 18 + 15 అంటే ఎంతమ్మా 33. 33 + 10 ఎంతమ్మా మనకు 43 parts. ఈ 43 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 17,200 రూపీస్. అంటే 1 part ఈక్వల్ టు డైరెక్ట్గా ఎంతమ్మా 4 3 జా 12 అంటే 400 రూపీస్ అవుతుంది. 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 400 రూపీస్. కానీ మనకు అడిగింది ఏంటమ్మా 9% వడ్డీకి అన్నాడు. అంటే 9% ఇంట్రెస్ట్కి ఎంతమ్మా 10%. 10 parts ఉంది. 1 part ఈక్వల్ టు 400 అయితే 10 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 4,000 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 4,000 రూపీస్. ఎస్ మీరా డిపాజిటెడ్ 7,500 రూపీస్ అట్ 6% per annum. How much extra amount should be deposited by her at 10% per annum? She receives same
she receives same if on total investment of 8 1/2% per annum. మీరా 7,500 రూపాయలను 6% వడ్డీ రేటుకు జమ చేసను. 10% వడ్డీ రేటుకు ఎంత డబ్బును అధికంగా జమ చేయడం వలన మొత్తం పెట్టుబడి పైన 8 1/2% వడ్డీ లభిస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి మీరా 7,500 రూపాయలు 6% per annum గా ఇన్వెస్ట్మెంట్ చేసింది. మరికొంత అమౌంట్ను ఎక్స్ట్రా అమౌంట్ను 10% వడ్డీ రేటు ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసింది. మొత్తాన్ని అంటే 7,500 ప్లస్ ఈ 10% per annumకి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ను 8 1/2% ఇన్వెస్ట్మెంట్ వడ్డీ రేటుకు లభిస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తాం. అంటే ఇప్పుడు ఏంటమ్మా 6%, నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇది 10%, మొత్తానికంటే 8 1/2 అంటే ఎంతమ్మా 8.5. అంటే 8.5 అనేది ఏంటమ్మా 6% per annumకి ఇచ్చిన అమౌంట్ ఉంటుంది, 10% per annumకి ఇచ్చిన అమౌంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇది 1.5 అవుతుంది డిఫరెన్స్. ఇక్కడ ఎంతమ్మా డిఫరెన్స్ 2.5 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే ఎంతమ్మా మనకు 3:5 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 6% per annumకి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో ఆల్రెడీ ఇచ్చాడు. ఎంతమ్మా 7,500. ఈ 6%కి ఎన్ని పార్ట్స్ ఉందమ్మా ఇక్కడ 3. ఈ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 7,500. ఎస్ డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు 3 ఎంతమ్మా 2 times 3 5 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 2,500. నెక్స్ట్ ఇప్పుడు ఏంటమ్మా మనకు 10% per annumకి ఎంత ఉందమ్మా మనకు 5 parts ఉంది. అంటే 1 part ఈక్వల్ 2,500 అయితే 5 parts ఈక్వల్ టు 5 ఇంటూ ఎంతమ్మా మనకు 2,500 అంటే దట్ ఈజ్ ఎంతమ్మా 5 into 25 125 00 అంటే వర్ దట్ ఆన్సర్ 12,500 రూపీస్. ఓకేమ్మా. నెక్స్ట్ a sum of 3,000 rupees amount to 6,000 rupees in 2 years at compound interest. The invest for 4 years is at compound interest. The invest for the 4 years. చక్రవడ్డీ వలన 3,000 రూపాయలు 3,000 రూపాయలు 2 సంవత్సరాలలో 6,000 రూపాయలు అన్న 4 సంవత్సరాలలో లభించే చక్రవడ్డీ అన్నాడు. ఆఫ్టర్ 4 years దేర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇక్కడ చూడండి ఒక చిన్న లాజిక్. 3,000 రూపాయలు ఎంత అవుతుందమ్మా 6,000 రూపాయలు అంటే ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకు దట్ ఈజ్ 3,000 రూపీస్ అమ్మా. అంటే ఇప్పుడు ఏమవుతుంది 3,000 రూపీస్ ఎవ్రీ 2 yearsకి అంటే నెక్స్ట్ 2 years లోపల ఎంత అవుతుందమ్మా ఇది 6,000 అవుతుంది. అంటే 6,000 అంటే ఏమవుతుందమ్మా డబల్ అవుతుంది. క్లియర్ అండర్స్టాండింగ్. అంటే నెక్స్ట్ 2 yearsకి మళ్ళీ నెక్స్ట్ 2 yearsకి ఈ 6,000 కాస్త డబల్ అంటే ఎంతమ్మా 12,000 అవుతుంది కదా. ఎస్ క్లియర్ అండర్స్టాండింగ్ 12,000. బట్ ఏంటి 4 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలకి ఆ 3,000 కాస్త మొత్తం ఎంత అమౌంట్ అవుతుందమ్మా 12,000 రూపీస్ అవుతుంది. కానీ మనకు అడిగింది టోటల్ అమౌంట్ కాదమ్మా ఓన్లీ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంతమ్మా 12,000. సో ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా యాక్చువల్గా ప్రిన్సిపల్ ఎంత 3,000. ఈ 3,000 మైనస్ చేస్తే వాట్ ద రిమైనింగ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 9,000 rupees. So this is the what that interest. So 9,000 rupees. Next, a sum of money becomes 8 times in 3 years if the rate is compounded annually. In how much time will the same amount at the same compound rate of interest it becomes 16 times. కొంత సొమ్ము 3 సంవత్సరాలలో 8 రెట్లు అవుతుంది. చక్రవడ్డీ ప్రకారం వార్షిక పద్ధతిలో లెక్కించడం వలన అదే సొమ్ము అంతే వడ్డీ రేటులో ఎంత కాలంలో 16 రెట్లు అవుతుంది. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ అంటే ఏమవుతుందమ్మా మనకు 1 రూపీ అనుకుంటే ఎస్ ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 times in 3 years at కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 8 times అంటే అమౌంట్ 8 times అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 8 times అవుతుంది. నెక్స్ట్ ఏం కావాలి మనకు 16 times కావాలి. ఇదే 1 రూపీ 16 times కావాలి. అంటే ఇప్పుడు ఏం లేదమ్మా సింపుల్గా అబ్జర్వ్ చేయండి. 8ని ఎన్ని టైమ్స్ రాసుకోవచ్చు అమ్మా ఇక్కడ 2 cubed అని రాయొచ్చు. అంటే 2 అనేది పవర్ టైమ్స్ అంటే ఎవ్రీ 1 yearకి ఏమవుతుందమ్మా అది దట్ ఈజ్ 2 cubed అంటే ఎవ్రీ 1 yearకి డబుల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడమ్మా డైరెక్ట్గా 1 part అమ్మా 1 part ఎవ్రీ ఇయర్కి ఇక్కడ ఒక 1 year ఇది 1 part డబుల్ అంటే ఎంతమ్మా 2 parts అవుతుంది 1 yearకి. నెక్స్ట్ మళ్ళీ ఒక సెకండ్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్కి ఓన్లీ సెకండ్ ఇయర్ 2 parts మళ్ళీ ఎంత అవుతుందమ్మా 4 parts అవుతుంది. క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా
నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఏమవుతుందమ్మా థర్డ్ ఇయర్కి 4 parts కాస్త ఏమవుతుందమ్మా 8 parts అవుతుంది. మళ్ళీ అగైన్ సో 4th ఇయర్కి 8 parts కాస్త ఏమవుతుందమ్మా 16 అవుతుంది. అంటే ఇప్పుడు 16 parts కావాలంటే ఇక్కడ 1 part becomes 2 parts, అంటే 1 rupee become 2 rupees 1 year. నెక్స్ట్ 2 parts becomes ఏమవుతుందమ్మా 4 rupees, అంటే సెకండ్ ఇయర్, నాట్ ఎంటైర్ ఇయర్స్, ఓన్లీ 2 years. అంటే మొత్తం 16 times కావాలంటే నీకు ఎన్ని ఇయర్స్ పడుతుందమ్మా ఇక్కడ 4 years అవుతుంది. దట్ బికమ్స్ వర్ దట్ 4 years. లేదంటే ఇక్కడ డైరెక్ట్ చూడండి ఇక్కడ 2 అనేది 3 times, ఈ 2 అనేది 3 times కావాలంటే ఎంతమ్మా ఈ 3 times becomes హౌ మెనీ ఇయర్స్ 3 years క్లియర్గా. అంటే 1 time becomes ఎంతమ్మా మనకు 1 year కదా. రైస్ మనకి ఎన్ని టైమ్స్ కావాలా 16 times. 16 times అంటే 2లో ఎన్ని టైమ్స్ అమ్మ మనకి ఇక్కడ 4 times కావాలంటే ఈ 3 అనేది 3 times కావడానికి 3 years, 1 time కావడానికి 1 year అయితే 4 times కావాలంటే దట్ బికమ్స్ హౌ మెనీ ఇయర్స్ అమ్మ డైరెక్ట్ ఇంకా 4 years కదా. 4 into 1 అంటే ఎంతమ్మా 4 years. సో ఆ విధంగా కూడా అప్లై చేయొచ్చు. అంటే వర్ దట్ ఆన్సర్ 4 years. నెక్స్ట్ ఫైండ్ ద లీస్ట్ నెంబర్స్. ఓకేమ్మా రూట్ 10 ప్లస్ రూట్ 4, రూట్ 11 ప్లస్ రూట్ 3, రూట్ 7 ప్లస్ రూట్ 7లలో కనిష్ట సంఖ్య. వీటిని ఇలాంటి సర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడమ్మా మనకి సార్ కరణులకి ఫస్ట్ వీటిని సమ్ తీసుకుంటే 10 ప్లస్ 4 ఎంతమ్మా 14, 11 ప్లస్ 3 అమ్మా 14, 7 ప్లస్ 7 ఎంతమ్మా 14, అన్ని ఈక్వల్గా ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలా సో ప్రొడక్ట్ తీసుకోండి అమ్మా. 10 ప్రొడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్ 10 into 4 ఎంతమ్మా 40, 11 into 3 ఎంతమ్మా 33, 7 into 7 ఎంతమ్మా 41. ఈ ప్రోడక్ట్లో ఏది లీస్ట్ ఉందమ్మా 33. అంటే దీంట్లో లీస్ట్ ఏదవుతుందమ్మా డైరెక్ట్గా రూట్ 11 ప్లస్ రూట్ 3 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ రూట్ 11 ప్లస్ రూట్ 3. సార్ ఇంకొక మెథడ్ ఏంటంటే దీన్ని ఎలా తీసుకోవాలంటే దీనిని స్క్వేర్ చేయండి అమ్మా, మీకు క్లియర్గా అండర్స్టాండింగ్. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంతమ్మా ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా 10, బి స్క్వేర్ అంటే ఎంతమ్మా 4, 10 ప్లస్ 4 ఎంతమ్మా 14 ప్లస్ 2ab అంటే 2 into ఎంతమ్మా 10 into 4, 10 into 4 కదా. ఈ 2 అనేది బయటకు వస్తుందంటే 14 ప్లస్ ఎంతమ్మా 2 root 10 అవుతుంది. ఇది ఫస్ట్ వాల్యూ యొక్క అంటే 14 ప్లస్ 2 root 10. సెకండ్ వన్ ఏమవుతుందమ్మా మనకు దీన్ని రూట్ అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ 11 స్క్వేర్ అంటే ఎంతమ్మా 11, రూట్ 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 3, అంటే ఎంత వస్తుంది 14. 2ab 2 of 11 into 3 అంటే ఎంతమ్మా 33 అవుతుంది. అంతే కదమ్మా మనకు 33 అవుతుంది. ఓకేమ్మా 33. సో నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి 33. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంతమ్మా 7 ప్లస్ 7 ఎంతమ్మా 14, అగైన్ 2 7 ఎంతమ్మా 14, అంటే ఇదంతా డైరెక్ట్ 28 అవుతుంది. ఇది అయితే కాదు మ్యాక్సిమం అవుతుంది. ఇక్కడ 2 root 10 ఉందమ్మా, రూట్ 10 అంటే ఇది 3నే, ఇది అప్రాక్సిమేట్లీ ఏమవుతుందమ్మా మనకి 4 అంటే 5 దగ్గరగా ఉంటుంది, 5 2 10, ఇది ఎంతమ్మా 3లోనే ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకి లీస్ట్ వాల్యూ అంటే ఏదవుతుందమ్మా మనకు ఇదే కదా అయ్యేది మనకి. సో వర్ ద లీస్ట్ వాల్యూ మనకి 14 ప్లస్ 2 33 అనేది లీస్ట్ వాల్యూ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ రూట్ 11 ప్లస్ రూట్ 3 ఇస్ ద వర్ దట్ లీస్ట్ వాల్యూ. ఓకేమ్మా లేకుంటే డైరెక్ట్ ప్రోడక్ట్ తీసుకోండి, దాంట్లో ఏదైతే లీస్ట్ అవుతుందో డైరెక్ట్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వర్ దట్ 11 ప్లస్ 3 ఎంతమ్మా 33. సో దట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ. ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. రూట్ ఆఫ్ 1 ప్లస్ 55 by 729. ఏం లేదమ్మా 729 into 1 అంటే ఎంతమ్మా 729. 729కి మళ్ళీ ఎంత యాడ్ చేయాలమ్మా 55 యాడ్ చేయండి. 9 ప్లస్ 5 ఎంతమ్మా 14. నెక్స్ట్ ఎంతమ్మా 8 784. రూట్ ఆఫ్ 784 డివైడెడ్ బై 729 కదమ్మా. రూట్ ఆఫ్ 784 అంటే ఎంతమ్మా మనకి ఇది 28. రూట్ ఆఫ్ 729 అంటే ఎంతమ్మా 27 కదా. 27లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 1 టైం పోతుంది కదా. వాట్ ద రిమైండర్ 1 ఉంటుంది, అంటే 1 by ఎంతమ్మా మనకు 27. వాడు ఇచ్చింది ఏంటమ్మా డైరెక్ట్గా 1 ప్లస్ ఎక్స్ బై ఎంతమ్మా 27. ఇంకా దాన్ని ఈక్వల్ చేస్తే దాన్ని ఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుందమ్మా డైరెక్ట్గా మనకి 1 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 1. An employer pays 180 rupees to a labor working for him on the day he comes to work and collects the 20 rupees that labor on the day he does not work it. After 40 days the total income of that labor is 5200.
బట్ ఫర్ హౌ మెనీ డేస్ దట్ లేబర్ డిడ్ నాట్ కమ్ టు వర్క్. ఒక యజమాని దగ్గర పనిచేసే ఒక కూలీకి పనికి వచ్చిన రోజున 180 రూపీస్ ఇస్తూ పనికి రాని రోజున ఆ కూలి నుండి 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు. ఒకవేళ 40 రోజుల తర్వాత ఆ కూలి వానికి వచ్చిన మొత్తం 5200 రూపాయలు అయితే ఎన్ని రోజులు ఆ కూలి అతను పనికి రాలేదు? సో ఏంటమ్మా మనీ వర్కింగ్ చేసినప్పుడు ఎంత ఇస్తున్నాడమ్మా? 180 రూపీస్. వర్క్ రానప్పుడు అంటే పనికి రానప్పుడు అతని శాలరీ అంటే అతని యొక్క వేజెస్ అమౌంట్ నుంచి 20 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాడు. టోటల్గా 40 డేస్కి 5000 రూపీస్ కలెక్ట్ అయింది అన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా సో ఏంటమ్మా మనకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంటే అతనికి వచ్చిన 40 రోజుల తర్వాత అన్నాడు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. సో ఏంటమ్మా వర్కింగ్ డేస్, నెంబర్ ఆఫ్ వర్కింగ్. ఈ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్స్ అనుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుని చూద్దాం ఒకసారి. ఇది ఎక్స్ అనుకుంటే నేను ఎక్స్ రోజులు వర్క్ చేస్తా. ఎక్స్ రోజులు వర్క్ చేస్తే ఒక్కొక్క రోజుకు అమౌంట్ ఎంతమ్మా? 180 రూపీస్ అవుతుంది. 180 రూపీస్ అవుతుంది. బట్ పనికి రాని రోజున అన్నాడు టోటల్ 40 డేస్ కదా. ఈ 40 డేస్లో నువ్వు చేంజ్ చేయాలమ్మా. నేను వర్కింగ్ చేసిన డేస్ మైనస్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? పనికి రాని అంటే వర్క్ చేయని డేస్ వస్తుంది. అప్పుడు దీనికి ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాడమ్మా? మనకు 20 రూపీస్. అంతే కదా. నువ్వు ఎక్స్ డేస్ వర్క్ చేస్తే 180 రూపీస్, పనికి రాని రోజు 20 రూపీస్. అప్పుడు నీకు వచ్చే అమౌంట్ ఎంతమ్మా మనకి? ఇది 5200 రూపీస్ అవుతుంది. క్లియర్ అండర్స్టాండింగ్? ఎస్ 5200. సో ఇప్పుడు ఏం లేదమ్మా డైరెక్ట్ సింప్లిఫై చేస్తే ఎక్స్ ఇంటే ఎంతమ్మా? 180 మైనస్ ఎంతమ్మా? 20 ఇంటూ 4 2 జా 800 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంతమ్మా? 20x దట్ ఈజ్ ఈక్వల్ టు 5200 అవుతుంది. ఎస్ 5200. ఇక్కడ 180 ఒక 20 అంటే ఎంతమ్మా? 200x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ వాల్యూ అవతలకి పోతే ఏమవుతుందమ్మా? ప్లస్ 5200 ప్లస్ ఎక్స్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 6000 అవుతుంది. 0 0 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. 2 zeros క్యాన్సల్. 2లో ఎంతమ్మా మనకు? 30 డేస్ అవుతుంది. అంటే అతను వర్క్ చేసిన డేస్ ఎన్నమ్మా మనకు? నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నమ్మా? 30 డేస్ వర్క్ చేశాడు. కానీ మనకు అడిగింది ఏంటి? దట్ ఈజ్ హౌ మెనీ డేస్ ద లేబర్ డిడ్ నాట్ కమ్ టు ది వర్క్. అతను పనికి రాని రోజులు, పని చేయకుండా ఉన్న రోజులు. అంటే అతను వర్క్ చేసింది ఎంతమో 30 డేస్. అతను మొత్తం ఎన్ని డేస్ వర్క్ చేశాడు? 40 డేస్. అంటే 40 డేస్లో నువ్వు వర్క్ చేసింది ఎంతమ్మా? 30 డేస్. అంటే వర్క్ చేయని రోజులు ఎన్ని ఉన్నాయమ్మా మనకు? 10 డేస్. అంటే వాట్ దట్ ఆన్సర్? 10. హౌ మెనీ డేస్ వర్కింగ్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు? 30 డేస్ అవుతుంది. Yes. If the product of two co-prime numbers is 2 3 1 0, then what is the LCM? రెండు సహప్రధాన సంఖ్యల లబ్ధం 2 3 1 0. సహప్రధాన సంఖ్యలు co-primes అంటే ఏంటమ్మా మనకి? If any two numbers, if the HCF is always 1. సహప్రధాన సంఖ్యల యొక్క గాసాబ ఎల్లప్పుడు ఒకటే, అవి దేంతో డివిజబుల్ కావు. సహప్రధాన సంఖ్యలు అంటే వాటి ప్రొడక్ట్ ఇచ్చాడంటే వాటి యొక్క ప్రొడక్టే దట్ బికమ్స్ ఏమవుతుందమ్మా? కాసాగు అవుతుంది. సహప్రధాన సంఖ్యలు అంటే అవి దేంతో డివిజబుల్ కావు. దట్ ఈజ్ వాటి యొక్క గాసాబు ఒకటి కాబట్టి ఈ రెండు సహప్రధాన సంఖ్యలు కాబట్టి అవి దేంతో డివిజబుల్ కావు కాబట్టి వాటి యొక్క ప్రొడక్ట్ ఏమవుతుందమ్మా మనకు? LCM అవుతుంది. దట్ బికమ్స్ ఎంతమ్మా? 2 3 1 0. నెక్స్ట్, every time the student in a class are placed in a rows of 12, 15, 20, 30 or 8 or 10 or 24, not a single student is left out. But what is the minimum number of students in the class? ఒక తరగతిలో విద్యార్థులను ఒక్కొక్క వరుసకు 12 మెంబర్స్ లేకుంటే ఏంటమ్మా ఆర్ 15 ఆర్ ఏంటమ్మా మనకి 20 ఈ విధంగా ఒక్కొక్క వరుస. ఆర్ లేకుంటే ఇంకోటి అగైన్ ఏంటి 30 ఆర్ ఏంటమ్మా మనకు 8 ఆర్ లేకుంటే ఏమవుతుంది అగైన్ 10 ఆర్ ఏంటమ్మా మనకి 24 వంతులను నిలబెట్టిన ప్రతిసారి ఒక విద్యార్థి కూడా వదిలి వేయబడలేదు. అయితే ఆ తరగతిలోనూ ఉండు కనీస విద్యార్థుల సంఖ్య ఏం లేదమ్మా మనకి ఒక్కొక్క రోలో 12 మెంబర్స్ ఆర్ 15 మెంబర్స్ ఆర్ 20 స్టూడెంట్స్, ఇంకొక రోలో 30 స్టూడెంట్స్ ఆర్ 8 స్టూడెంట్స్ ఆర్ 10 స్టూడెంట్స్ ఆర్
10 స్టూడెంట్స్ ఆర్ ఏంటమ్మా 24 స్టూడెంట్స్ చొప్పున నిలబడితే ఒక్కొక్క విద్యార్థి కూడా స్టాండింగ్లో లేడు అన్నాడు. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం లేదమ్మా, డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఇచ్చిన నెంబర్స్కి ఏం చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, అయిపోతుంది డైరెక్ట్గా. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏది ఉందమ్మా, మనకు 24 ఉంది కదా. 24 అన్నిట్లో డివిజిబుల్ అవుతుంది, 10లో మల్టిపుల్ కాదు. 24లో 48 అంటే 10లో మల్టిపుల్ కాదు ఆల్రెడీ. 24లో 3 అంటే ఎంతమా 72 కూడా మల్టిపుల్ కాదు. 24 4 96. 24లో నెక్స్ట్ 5 అంటే ఎంతమా 120 ట్రై చేద్దాం. 120 అనేది ఏమవుతుందమ్మా 24 మల్టిపుల్, 10 మల్టిపుల్, 8లో 15, 13లో సో ఎంతమ్మా మనకి దట్ ఈజ్ 40 టైమ్స్, 20లో 60 టైమ్స్, 15లో 8 టైమ్స్, 12 ఎంతమా 10 టైమ్స్. అంటే మినిమం ఎంతమంది విద్యార్థులు ఉంటారమ్మా, కనీసం అంటే లీస్ట్ కాబట్టి ఎంతమా 120 మెంబర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటమ్మా ఈ ఇచ్చిన నెంబర్స్తో అన్నిటితో డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ కావాలి మనకి. అందులో కూడా అడిగింది ఏంటమ్మా కనీస విద్యార్థుల సంఖ్య. అంటే ఈ ఇచ్చిన నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంతమా 120. లేదంటే ప్రొసీజర్ తీసుకుంటే ఎంతమా 12, నెక్స్ట్ ఎంతమా 15, నెక్స్ట్ ఎంతమ్మా మనకు 20, నెక్స్ట్ ఎంతమ్మా 30, నెక్స్ట్ ఎంతమ్మా 8, నెక్స్ట్ అగైన్ 10, నెక్స్ట్ ఎంతమ్మా 24. వీటన్నిటికీ ఏం చేయాలా, ఎల్సిఎం నువ్వు ఫైండ్ అవుట్ చేయాలా. ఇక్కడ ఎల్సిఎం అంటే ఇవల్ల లెంత్ నెంబర్స్ ఉన్నాయి, డైరెక్ట్గా లార్జెస్ట్ నెంబర్ తీసుకుని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. 24 అనేది ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 10. నెక్స్ట్ మల్టిపుల్ ఏంటమ్మా 44. ఈ విధంగా 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందో 120. అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. లేకుంటే ఎల్సిఎం మెథడ్ అప్లై చేయాలా. ఇక్కడ అప్లై చేయాలంటే చూడడం ఇంకొక మెథడ్ ఏంటంటే 12 తీసుకుంటున్నాను కాబట్టి 12 యొక్క మల్టిపుల్ నెంబర్ ఏదైనా ఉంటే ఆ మల్టిపుల్ను డిలీట్ చేయండి. 12 మల్టిపుల్ ఎంతమో 24 ఉంది, అంటే 12 మల్టిపుల్ 12 టేబుల్ డిలీట్ చేయండి. నెక్స్ట్ ఏంటమ్మా 15 తీసుకుంటే 15 మల్టిపుల్ ఆల్రెడీ 30 ఉంది కాబట్టి 15 డిలీట్ చేయండి, బెటర్గా ఉంటుంది. అన్నిటికీ ఫైండ్ అవుట్ చేయాలంటే లేట్ అవుతుంది. ఆల్రెడీ ఇంకోటి చూడమ్మా ఇక్కడ 10 తీసుకుంటే 10 మల్టిపుల్ 20 ఉంది కాబట్టి ఏమవుతుంది 10 కూడా డిలీట్ చేయండి. ఇప్పుడు ఇంకేమున్నాయేమో మనకు దట్ ఈజ్ 20, 30, 8, 24. ఈ 4 నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, బెటర్గా ఉంటుంది. ఈ 4 నెంబర్స్కి ఎల్సిఎం అంటే ఏమవుతుందమ్మా డైరెక్ట్గా 2లో 10 టైమ్స్, 2లో ఎంతమ్మా 15 టైమ్స్, 2 4s 2 12s. నెక్స్ట్ అగైన్ దేంట్లో డివిజిబుల్ అవుతుందమ్మా అగైన్ 2 5s, నెక్స్ట్ 15, 2 2s 2 6. నెక్స్ట్ అగైన్ what is that 5 1s 5 3s 2, నెక్స్ట్ అగైన్ 6. అగైన్ డివిజిబుల్ బై 2 1 3 2 1s 2 3s. నెక్స్ట్ అగైన్ డివిజిబుల్ బై 3 అంటే మొత్తం ఎంతమ్మా 1 1 టైమ్స్ పోతుంది. అంటే 2 2s 4 4 5s ఎంతమ్మా 20 20 into 2 ఎంతమ్మా మనకు 20 into 2 40 40 into 3 ఎంతమో 120. అంటే వర్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఏమో 120. అంటే ఆ క్లాస్లో మినిమం 120 స్టూడెంట్స్ ఉంటే ఒక్కొక్క రూల్లో 12 మెంబర్స్ కావచ్చు, 15 కావచ్చు, 20 లేకుంటే 30 కావచ్చు, 8 లేకుంటే ఏంటమ్మా 10 గా 24 మెంబర్స్ అలాట్ చేస్తే ఒక్క విద్యార్థి కూడా మనకు నిలబడరు, అంటే వదిలివేయకుండా నిలబడొచ్చు మనకి. ఓకేమా. ఏ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 48 days. And B can finish it in 60 days. They work together for 12 days and then A goes away. In how much time, in days and hours, will B finish 25% of the remaining work? ఏ కామా బీలు ఒక పనిని 48,68 రోజుల్లో పూర్తి చేస్తారు. వారిద్దరు కలిసి 12 రోజులు పని చేసినాక ఏ వెళ్ళిపోయాడు. అయినా మిగిలిన పనిలో 25% పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. ఓకేమ్మా. టైమ్ అండ్ వర్క్ రిలేషన్ క్వశ్చన్. సో ఆల్రెడీ మనకి టైమ్ అండ్ వర్క్ అన్నప్పుడు ఏంటమ్మా టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేంటమ్మా 48, ఇదేంటమ్మా 60. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. టోటల్ వర్క్ అంటే ఇప్పుడు ఏంటమ్మా ఎల్సిఎం 48, 60. డైరెక్ట్గా 12 4s 12 5s. ఎస్. సో 12 5s ఎంతమ్మా 60. 60 into 4 అంటే ఎంతమ్మా 240 కదా. ఎస్ 240. క్లియర్ అండర్స్టాండింగ్. సో 12 5s ఎంతమ్మా 60. 6 into 4 4 6 ఎంతమ్మా 24. దిస్ ఇస్ ద టోటల్ వర్క్. 240 అనేది మనకి 48లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 5 టైమ్స్ పోతుంది. అగైన్ 60లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 4 టైమ్స్. దిస్ ఇస్ ద ఎఫిషియన్సీ. ఏ డైలీ 5 parts కంప్లీట్ చేస్తాడు, బి డైలీ 4 parts కంప్లీట్ చేస్తాడు. ఏ అండ్ బి టుగెదర్ హౌ మెనీ డేస్ వర్కింగ్ 12 days. ఏ అండ్ బి టుగెదర్ హౌ మెనీ డేస్ వర్క్ 12 days. 12 into A and B together daily how many parts will be completed? 9 parts. అంటే 12 into 9 అంటే ఎంతమ్మా మనకు 108 parts కంప్లీట్ అయ్యింది.
ఓకేమా, కంప్లీట్ చేశారు. 108 వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. బట్ మన క్వశ్చన్ ఏంటమ్మా, ద రిమైనింగ్ వర్క్ బీ కంప్లీటెడ్. ద రిమైనింగ్ వర్క్లో 25%. టోటల్ వర్క్ ఎంతమ్మా మనకు 240 మైనస్ ఎంతమ్మా 108. ఏ అండ్ బి టుగెదర్ 12 days కంప్లీట్ చేశారు. 2 నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 3 నెక్స్ట్ ఎంతమ్మా 132. దిస్ ఈజ్ ద రిమైనింగ్ వర్క్. ఈ రిమైనింగ్ వర్క్లో కూడా మనకి ఎంత అడిగాడమ్మా 25% అడిగాడు. 25% ఎంతమ్మా డైరెక్ట్గా ఫ్రాక్షన్ ఫామ్ 1/4. ఇదే కదా మనకి 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 times. నెక్స్ట్ ఎంతమ్మా 3. అంటే ఈ 33 parts ఎవరు కంప్లీట్ చేయమన్నాడమ్మా మనకు బి అడిగాడు. బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. బి డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా మనకు 4. అంటే 33/4. 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 8. అంటే 8 1/4. కానీ మనకు అడిగింది ఏంటమ్మా రోజులు మరియు గంటలు కావాలన్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా 8 days. ఇది 8 days 1/4. అంటే 1/4 ఇంటూ ఎంతమ్మా గంటలు అంటే ఇంటూ 12 కదా. సో 1/4 అంటే ఎంతమ్మా మనకు సో దట్ ఈజ్ ఈక్వల్ టు అమ్మా 8 days. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి 12 hours. అంటే 6లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి. సో 1 day అంటే ఎంతమ్మా మనకు 24. అంటే 6 4s ఎంతమ్మా 24. అంటే 8 days ఎంతమ్మా మనకు 4 hours. 8 days 4 hours. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ దట్ ఆన్సర్. సారీ ఇది కాదు మనకి 8 days 1/4. 1/4 అంటే ఎంతమ్మా మనకి. సో 1/4 కాబట్టి ఏంటమ్మా 4 అంటే 6 అవుతుంది. అంటే 6 hours అమ్మా. 8 days 6 hours అవుతుంది. సో 8 days 1/4. 4 1/4 అంటే ఎంతమ్మా మనకు 24. అంటే 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 6. 8 days 6 hours. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ దట్ 8 days 6 hours. A piece of work was finished by A, B and C together. A and B together finished 60% of the work and B and C together finished 70% of the work. Who among the three is most efficient? A, B, C లు కలిసి ఒక పనిని పూర్తి చేస్తారు. ఏ మరియు బిలు కలిసి 60% పనిని, బి మరియు సిలు కలిసి 70% పనిని పూర్తి చేస్తారు. అయినా ముగ్గురిలో అధిక సామర్థ్యం గల వ్యక్తి అన్నాడు. మొత్తం టోటల్ వర్క్ ఎంతమ్మా మనకు 100% అనుకోండి అమ్మా. టోటల్ 100%. ఏ అండ్ బిలు కలిసి ఆల్రెడీ ఎంత వర్క్ కంప్లీట్ చేస్తున్నారమ్మా మనకు 60% అన్నాడు. ఆల్రెడీ బీసీలు ఎంత కంప్లీట్ చేస్తున్నారమ్మా మనకు 70% అన్నారు. ఇక్కడ చూడమ్మా డైరెక్ట్గా టోటల్ వర్క్ 100%. ఏబీలు 60% కంప్లీట్ చేశారంటే సి ఎంత కంప్లీట్ చేస్తాడమ్మా డైరెక్ట్గా 40 కదా. 100లో 60 పోతే ఎంతమ్మా 40. ఇక్కడ బీసీలు కలిసి ఎంతమ్మా 70 కంప్లీట్ చేశారు. అంటే అప్పుడు ఓన్లీ ఏ ఎంత కంప్లీట్ చేస్తాడమ్మా డైరెక్ట్గా మనకి అంటే 30నే కదా. 30. ఏ బీలు కలిసి 60. ఏ ఓన్లీ 60 అయితే బి కూడా ఎంత వస్తుందమ్మా మనకి 30 అయితే బి ఓన్లీ కూడా ఎంతమ్మా 30. అంటే ఇక్కడ మోస్ట్ ఎఫిషియంట్ అంటే ఎక్కువ సామర్థ్యం ఎవరికి ఉందామంటే సీనే కదా మనకి. సో వాట్ దట్ ఆన్సర్ సి. నెక్స్ట్ A and B can do a work in 45 and 40 days respectively. They began work together but A left after some time. B finished the remaining work in 23 days. The number of days that A worked with B. A మరియు Bలు కలిసి ఒక పనిని వరుసగా 45 మరియు 40 రోజుల్లో చేయగలరు. వారు కలిసి పని చేయడం మొదలుపెట్టిన కొంతకాలానికి ఏ పనిని వదిలి వెళ్ళాడు. మిగిలిన పనిని బి 23 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే బితో కలిసి ఏ పని చేసిన దినముల సంఖ్య ఏం లేదమ్మా సేమ్. ఏ ఎన్ని డేస్ వర్క్ చేశాడమ్మా 45. బి ఎన్ని డేస్ వర్క్ చేశాడమ్మా 40. సో ఇప్పుడేం ఫైండ్ అవుట్ చేయాలి అగైన్ మళ్ళీ అగైన్ టోటల్ వర్క్. టోటల్ వర్క్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 360. ఇది కాబట్టి ట్రై చేయండి. 45 నెక్స్ట్ ఎంతమ్మా 40. 5లో how many times 9 times. 5 8 రైట్ సార్ 9 8 72. అంటే ఎంతమ్మా 72 into 5 ఎంత 360. 360 ఈజ్ డివిజబుల్ బై 45. ఎనీ టైమ్స్ అమ్మా 8 times. ఇదే కదా 8 5 40 8 4 40లో ఎనీ టైమ్స్ అమ్మా 9 times. అంటే ఏ డైలీ 8 parts will be completed, B 9 parts will be completed. If they begin together బట్ ఏ లెఫ్ట్ ఇద్దరు కలిసి కొంతకాలానికి ఇద్దరు కలిసి పనిచేసిన కొంతకాలానికి ఏ లెఫ్ట్ అయ్యాడు. ఓకేమ్మా
మళ్ళీ ఏమన్నాడు, ద రిమైనింగ్ వర్క్ హూ ఈజ్ కంప్లీటెడ్ బి కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ 23 days. ఇది స్టేట్మెంట్ ఎండింగ్ నుంచి వస్తుందమ్మా. రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేస్తారు, బి 23 days. బి డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు, 9. ఎస్ 9 3 ఎంతమ్మా 27, 9 2 ఎంతమ్మా 18, 18 అంటే 20 అంటే 207 మిగిలిన పని కంప్లీట్ చేశాడు. అంటే బిఫోర్ ఎవరెవరు వర్క్ చేసినట్టు ఏ అండ్ బిలు వర్క్ చేశారు. అంటే టోటల్ ఎంతమ్మా 360 బై ఎంతమ్మా 207. 10 - 7 ఎంతమ్మా 3. వాట్ ద రిమైండర్ 5. నెక్స్ట్ ఎంతమ్మా 1. ఈ మిగిలిన అంటే బిఫోర్ ఎండింగ్ అంటే స్టార్టింగ్ ఈ 153 పార్ట్స్ ఎవరెవరు వర్క్ చేస్తారు, ఏ అండ్ బి వర్క్ చేశారు. ఏ అండ్ బి వర్క్ చేసి ఏ లెఫ్ట్ అయ్యాడు, మిగిలిన పని బి కంప్లీట్ చేశాడు కదా 23 daysలో. డైలీ 9 పార్ట్స్. అంటే బిఫోర్ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేశారు, 153 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు. ఎవరు కంప్లీట్ చేశారు మనకి, ఏ అండ్ బి టుగెదర్. ఏ అండ్ బి టుగెదర్ అంటే ఎన్ని డేస్ అమ్మా, 1 day వర్క్ చేస్తే ఎన్ని పార్ట్స్ కంప్లీట్ అవుతుంది, 17 బై ఎంతమ్మా 17. 17 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 9 టైమ్సే కదా. 9 7 9 ఎంతమ్మా 63, 7 9 1 ఎంతమ్మా 9, 9 + 6 ఎంతమ్మా 15. అంటే ఏ అండ్ బి టుగెదర్ హౌ మెనీ డేస్, 9 days, అండ్ ఏ విల్ బి లెఫ్ట్. ద రిమైనింగ్ వర్క్ బి కంప్లీట్ హౌ మెనీ డేస్, 20 days. అంటే ఏ ఈజ్ వర్కింగ్ విత్ బి హౌ మెనీ డేస్, 9 days. సో వాట్ ద ఆన్సర్ 9. ఓకే అమ్మా.